హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. చాలామందికి ఐయుఐ అండ్ ఐవీఎఫ్ అంటే డిఫరెన్స్ ఏంటి అని అడుగుతూ ఉంటారనమాట. ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఐయుఐ ఎవరికి చెప్తామంటే యంగ్ కపుల్స్ అండ్ ఎగ్స్ అటు ఇటు ఎగ్స్ నార్మల్గా ఉండి, ఆడవాళ్ళలో ఫెలోపియన్ ట్యూబ్స్ నార్మల్గా ఉండి అండ్ గర్భసంచి నార్మల్గా ఉండి, మగవాళ్ళలో కణాల కౌంట్ అట్లీస్ట్ బార్డర్ లైన్ నార్మల్గా మోర్ దెన్ 16 మిలియన్ పర్ ఎంఎల్ నార్మల్ అంటాం. కాకుండా 10 to 16 మిలియన్ ఉన్న పేషెంట్స్కి అండ్ భార్యాభర్తల టైంకి కలవలేకపోవటము, కలవటానికి ఇబ్బంది ఉండటం, లేదంటే వైఫ్లో ఏదన్నా కలిసేటప్పుడు పెయిన్ రావటం, హస్బెండ్ ఏమైనా అబ్రాడ్ వెళ్ళటం, లేదు అంటే కొంతమందికి డోనర్ స్పర్మ్స్ చెప్తామన్నమాట, హస్బెండ్లో కణాలు లేని అప్పుడు యంగ్ కపుల్కి. అలాంటి వాళ్ళకి మనం ఐయుఐ సజెస్ట్ చేస్తాం. ఈ ఐయుఐలో ఎలా ఉంటుందంటే నార్మల్గా ఎవ్రీ మంత్ మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది కదా, అట్లాగే రిలీజ్ అవడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి నార్మల్గా భార్యాభర్తలు కలిస్తే కణాలు ఇక్కడ పడతాయి అన్నమాట. మనం ఏం చేస్తామంటే ఈ కణాలని ఐయుఐ ప్రాసెసింగ్ కోసం కణాలు తీసుకొని ల్యాబ్లో ప్రాసెసింగ్ చేసి మెయిన్గా మొటైల్ స్పర్మ్స్ తీసుకొని డైరెక్ట్గా ఇక్కడ గర్భసంచిలో వేస్తాం అనమాట. సో ఈ డిస్టెన్స్ కవర్ అయ్యిద్ది అండ్ తొందరగా వెళ్ళి ఎగ్ని మీట్ అవుతుంది. అండ్ ఈ ఎగ్ అనేది 24 hours లైవ్లో ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బెటర్గా ఉంటుంది. దాన్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం అనమాట. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, లేకపోతే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇన్సెమినేషన్. ఈ రెండింటిని ఆల్మోస్ట్ సేమ్. దీంట్లో ఏంటి అంటే నార్మల్గా ఎవరికైనా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజ్ ఉన్నా, మగవాళ్ళలో కణాల కౌంట్ చాలా తక్కువ ఉన్నా, ఆడవాళ్ళలో ఎగ్స్ చాలా తక్కువ ఉన్నా, లేదు ఆల్మోస్ట్ 4-5 years న్యాచురల్గా ట్రై చేసి, లేదు ఐయుఐస్ కూడా ట్రై చేసి అప్పటికీ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్ కానీ ఇక్సీ కానీ చెప్తాం. దీంట్లో ఏంటి అంటే ఆడవాళ్ళకి 10 రోజులు మినిమం, లేదంటే 12 రోజుల పాటు ఇంజెక్షన్స్ ఇచ్చి నార్మల్గా ఎవ్రీ మంత్ ఒక ఎగ్ పెరుగుతుంది అని చెప్పాను. కానీ దీంట్లో ఏంటంటే మల్టిపుల్ వేస్ట్ అయిపోయే ఎగ్స్ అన్నిటిని కూడా పెంచి లాస్ట్ డే ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా 35 to 36 hours ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి చిన్న ఎనస్థీసియా ఇచ్చి మనం ఎగ్స్ని తీస్తామన్నమాట. నార్మల్గా ఏంటంటే స్పర్మ్ ఎగ్ ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మనం ఒక కెథెటర్లా ఒక సన్నటి నీడిల్ పంపించి ఇట్లా డైరెక్ట్గా ఓవరీస్లోకి పంపించి ఇక్కడ ఉన్న ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అంతా బయటకు తీసి మనం ఎంబ్రియాలజిస్ట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది చెప్తారు. అదే టైంలో మీ హస్బెండ్ స్పర్మ్ని కూడా తీసుకొని ఈ ఎగ్ అండ్ స్పర్మ్ రెండు మనము కలిపి ల్యాబ్లో కల్చర్ చేస్తాం టిల్ డే 5 ఎంబ్రియోస్ని బ్లాస్టోసిస్ట్ అంటాం అనమాట. అలాంటి పేషెంట్స్కి కొంతమందికి డే 5 ఎంబ్రియోస్ ఎన్ని వచ్చినాయి అనేది మనం చెక్ చేసుకొని దాని బేసిస్ మీద కొంతమందికి సేమ్ సైకిల్లోనే డే 5న ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. లేదు కొంతమందికి ఎక్కువగా ఎగ్స్ ఉన్న వాళ్ళకి పెద్ద సైజ్ ఓవరీస్ అయిపోతే ఒక 1 month వెయిట్ చేసి ఆ నెక్స్ట్ మంత్న గర్భసంచిలో ఉన్న లైనింగ్ని మనం రెడీ చేసుకొని ఫామ్ అయిన ఎంబ్రియోని డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ పెడతాం అనమాట. సో ఇది ఐయుఐకి ఐవీఎఫ్కి డిఫరెన్స్. ఇంకా దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.